హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్, అమీర్పేట్, హైదరాబాద్. మనకి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాబోతుంది కదమ్మా. దీనికి సంబంధించిన ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు అనేది ఈ వీడియోలో చెప్తున్నాను. మనకి నోటిఫికేషన్ 14,000 అంటున్నారు, కొంతమంది 17,000 అంటున్నారు. ఇన్నైనా రాని, 10,000 రాని, ఏమైనా రాని, ఈసారి కంపల్సరీగా పోలీస్ జాబ్ మనదే కావాలి. ఎందుకంటే మీకు అనాలిసిస్ చెప్తాను, ఏ విధంగా టాపిక్స్ అడుగుతున్నాయి, ఏ విధంగా ఏ సబ్జెక్ట్ నుంచి ఏ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది అథమెటిక్ రీజనింగ్ చెప్తాను, చేసే ప్రయత్నం చేస్తాను. కొన్ని టాపిక్స్ మీద అవగాహన లేకపోవచ్చు, ఎందుకంటే మనం సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కాదు కాబట్టి ఏ టాపిక్ నుంచి ఏ విధంగా ఉంటుందనేది చాలా వరకు చెప్పే విధంగా చూస్తాను. అదేవిధంగా కంపల్సరీగా ఈసారి జాబ్ రావాలి అంటే మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో ఇప్పుడే మీకు న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడైనా జాయిన్ అవ్వండి, ఇంకా టైం వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే సబ్జెక్ట్ రాకపోతే 120 మార్క్స్ రాకపోతే మీకు కానిస్టేబుల్ జాబ్ అనేది రావడం చాలా కష్టంగా ఉంటుంది. అది ఎస్ఐ అయితే 270, 300 టార్గెట్ పెట్టుకుంటేనే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ 100% ఉంటాయి. ఎందుకంటే ఆ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు. ఈసారి చెప్తూ ఇంకా ఎక్కువగా ఉండొచ్చు, ఇంకా తక్కువగా ఉండొచ్చు. ఈ పేపర్ అయితే చాలా తక్కువగానే ఉంది, ఎస్ఐ పేపర్ ఇది ప్రీవియస్. సో మన ఎగ్జామ్స్, మన ఇన్స్టిట్యూట్ వాళ్ళు పెట్టే ఎగ్జామ్స్ అయితే దీనికంటే ఇంకా లెవెల్ ఎక్కువనే ఉంటుంది. ఆ విధంగా రాస్తేనే మీకు రేపు ఇటువంటి క్వశ్చన్స్ ఈజీగా చేయగలుగుతారు. సో ఆ విధంగా మీకు మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయబడుతుంది. నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయబడుతుంది. అలాగే ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ 15 సంవత్సరాల నుంచి మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ అమీర్పేటలో చాలా మందిని ఉద్యోగాలు వచ్చే విధంగా తీర్చిదిద్దడం జరిగింది. చాలా మందికి జాబ్స్ వచ్చేసి కొట్టుకొని వెళ్ళిపోయడం జరిగింది. 100% జాబ్ వస్తుంది. కొంచెం మనం చెప్పినట్టు వింటే చాలు, చెప్పినట్టు మీరు ఫాలో అవ్వండి, 100% జాబ్ వస్తుంది. కానీ మీరు ఆఫ్లైన్కి వచ్చేటట్టు చూడండి, ఆన్లైన్ అసలు తీసుకోకండమ్మా. ఇన్ని ఎక్కువ వేకెన్సీస్ వస్తున్నాయి, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. ఆన్లైన్ తీసుకొని మీరు ఆన్లైన్ తీసుకొని ఏదో చదువుదాం అనుకుంటారు, కానీ టైం టు టైం చదవలేరు. నీకు కాంపిటీషన్ అనేది, స్పిరిట్ అనేది రాదు అందులో. ఎందుకంటే పక్కన కూర్చున్న స్టూడెంట్స్ ఏ విధంగా చదువుతున్నారు అనేది మీకు తెలియాలి. ఓకే, కాంపిటీషన్ అనేది మీరు క్లాసెస్కి వస్తేనే అర్థమవుతుంది. క్లాసెస్ కూడా మీకు ఫ్యాకల్టీ 1-2 సార్లు చెప్పే విధానం ఉంటుంది. మీరు డౌట్ అడిగితే మీకు ఎక్స్ప్లెనేషన్ చేసే టైము అప్పటికప్పుడే అయిపోతుంది. ఆన్లైన్ క్లాసెస్ అయితే ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు, చేస్తామని చెప్తారు ఏదో టైంలో, కానీ ఆ టైం వరకు చెప్పరు. సో చాలా టైం వేస్ట్ అయిపోతుంది. అనవసరంగా ఆన్లైన్ తీసుకోకండి, ఆఫ్లైన్ తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి. మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో అయితే ఎవ్రీ మండే న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అడ్మిషన్ తీసుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. ఇంకా వేస్ట్ చేయకండి మీ టైంని. ఎవరైనా ఇంకొకరు కొంతమంది చెప్తున్నారు, ఈ బుక్స్ చదివితే మీరు ఏ బుక్స్ చదవాలో చెప్తారో ఆ బుక్స్ చదవని జాబ్ వస్తుంది. ఆ బుక్స్ బాగానే ఉంటాయి, ఓకే, కానీ ఆ బుక్స్ మీద నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి కదా. ఓకే, మీకు ఆ విధంగా స్టోరీ తెలియాలి కదా. అప్పుడైతేనే కదా మీకు ఆ సబ్జెక్ట్ చదివితే మీకు జాబ్ వచ్చేది. సో ఏ బుక్స్, ఏ ఎగ్జామ్స్ ఏం చెప్పినా నమ్మకండమ్మా. ఫైనల్గా మీకు ఆ సబ్జెక్ట్ మీద అవగాహన వస్తేనే మీకు ఏదైనా చేయగలుగుతారు, ఎగ్జామ్ అనేది రాయగలుగుతారు. గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ నాలెడ్జ్ లేనివాడు ఏ బుక్స్ తీసుకున్నా, ఏ ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నా మీరు వేస్ట్ అయిపోతుంది. సబ్జెక్ట్ నాలెడ్జ్ మరి డౌట్ ఎక్స్ప్లెనేషన్ వెంబడిని అయిపోవాలి మీకు. ఆ విధంగా మీరు క్లాసెస్ వింటేనే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ 100% ఉంటాయి. కానీ ఆ బుక్స్ అయితే జాబ్ వస్తుంది, ఆ బుక్స్ అయితే జాబ్ వస్తుంది, కానీ ఆ బుక్స్ మీద నీకు కమెంట్ రావాలి అంటే ఆ స్టోరీ మొత్తం అర్థం అవ్వాలి కదా, హిస్టరీ మొత్తం అర్థం అవ్వాలి కదా, సో సైన్స్ మొత్తం అర్థం అవ్వాలి కదా. అలా అర్థం అవ్వాలి అంటే ఫ్యాకల్టీ అయితే దానికి సంబంధించి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయితే మీకు డీప్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానివల్ల మీకు ఈజీగా అర్థమవుతుంది. నువ్వు బుక్స్ కూర్చొని చదువుకుంటే ఆ క్వశ్చన్ ఏదో బట్టి పట్టుకుంటూ పోతావు, దాని మీనింగ్ అర్థం కాకపోతే ఎవరిని అడుగుతావు. ఆ విధంగా ఉంటాయి. సో టైం వేస్ట్ చేసుకోకండి. చాలామంది ఏదేదో చెప్తూ ఉంటారు. ఫైనల్గా నీకు ఆ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంటేనే నీకు జాబ్ వస్తుందని గుర్తుపెట్టుకో. ఓకే, ఫైనల్గా ఆ జాబ్ రావాలి అంటే ఆ సబ్జెక్ట్ మీద ఆ క్వశ్చన్ ఇస్తే ఆ క్వశ్చన్ మీద నీకు ఆన్సర్ తెలియాలి అంటే ఆ సబ్జెక్ట్ మొత్తం నీకు తెలిసి ఉండాలి. స్టేట్మెంట్ లెవెల్లో అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్, 1-2 ఫాలో అయినా, 2-3 ఫాలో అని అడుగుతారు. సో ఏది కరెక్ట్ అనేది నీకు సబ్జెక్ట్ వస్తే తెలుస్తుంది. ఆ విధంగా రావాలి అంటే కంపల్సరీగా కోచింగ్ తీసుకోవాలి. టైం వేస్ట్ చేసుకోకండి. కోచింగ్ ఎక్కడైనా తీసుకోండి, ఆఫ్లైన్ తీసుకోండి. అలాగే బ్యాచెస్కి తక్కువ మంది ఉన్న క్లాసెస్కి అటెండ్ అవ్వండి. ఎక్కువ మంది 500-1000 మంది క్లాసెస్కి అటెండ్ అవ్వకండి. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే వాడు ఏదో చెప్పుకుంటూ పోతారు, ఆ దారి నుంచి మీరు ఈ టైంలో ఇక్కడ పక్క నుండి మొబైల్ చూసుకుంటూ మీరు టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా మంచిగా క్లాసెస్ వినండి, 100% జాబ్ కొట్టుకొని వెళ్ళండి. ఇది తెలంగాణ ఎస్ఐ సంబంధించిన ప్రిలిమినరీ పేపర్. లాస్ట్ టైము ఏ విధంగా సబ్జెక్ట్ అడిగాడు అనేది అనాలిసిస్ చేద్దాము. సో ఏ విధంగా టాపిక్స్ ఈ విధంగా వస్తున్నాయి, ఈ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆ క్వశ్చన్ చేయగలిగితేనే రేపు మీకు ప్రిలిమినరీ క్వాలిఫై అవుతారు, అది గుర్తుపెట్టుకోండి. చూడండమ్మా, ఇది వచ్చేసి మీకు ఎస్ఐ నుంచి అడిగాడు సింపుల్ ఇంట్రెస్ట్. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ వచ్చి అడిగాడు.
ఇది కూడా ఎస్ఐ నుంచి అడిగాడు, ఇది కూడా ఎస్ఐ నుంచి టాపిక్ నుంచి అడిగాడు 2 క్వశ్చన్లు. ఇది వచ్చేసి సిఐ నుంచి అడిగాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి అడిగాడు, ఇది కూడా సిఐ నుంచి అడిగాడు. ఏదైనా ఒక టాపిక్ అడిగితే 1 or 2 లేదా 3 క్వశ్చన్స్ వరుసగా అడుగుతున్నాడు. సో సో రకరకాల మోడల్స్ అనేది కవర్ చేసుకోవాలి, అప్పుడైతేనే ఇలా మీకు సబ్జెక్ట్ అనేది వస్తుంది, ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇది చూడండి ఇక్కడ, ఇది కూడా ప్రాఫిట్ అండ్ లాస్, ఇది కూడా ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి అడిగాడు. ఇది కూడా చూడండి అమ్మా, ఇది కూడా ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్, ఇది డిస్కౌంట్ నుంచి అడిగాడు. ఓకే, ఇది డిస్కౌంట్ నుంచి అడిగాడు. ఇది వచ్చేసి టైమ్ అండ్ వర్క్ నుంచి అడిగాడు. ఈ టాపిక్ టైమ్ అండ్ వర్క్ చూసారు కదా, అన్ని టాపిక్స్ మీద కవర్ చేస్తున్నాడు. ఇది వచ్చేసి టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ వర్క్. సో ఇది చూడండి ఇక్కడ, ఇది కూడా టైమ్ అండ్ వర్క్. సో ఈ విధంగా అడుగుతున్నాడు. టైమ్ అండ్ వర్క్ మీద మీకు 3 క్వశ్చన్స్ అడిగాడు. ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్ మీద క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇక్కడ చూడండి అమ్మా, ఇది చూస్తే మీకు ఇది వచ్చేసి టైమ్ అండ్ డిస్టెన్స్, ఇది టైమ్ అండ్ డిస్టెన్స్ అడిగాడు. ఇది కూడా టైమ్ అండ్ డిస్టెన్స్. ఓకే, ఇది కూడా టైమ్ అండ్ డిస్టెన్స్ అడిగాడు. ఇది వచ్చేసి క్లాక్స్ అడిగాడు, ఇది క్లాక్స్ అడిగాడు. ఇది వచ్చేసి మీకు ఇది కూడా క్లాక్స్ అడిగాడు సేమ్, ఇది కూడా క్లాక్స్. ఇది టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వర్క్, టైమ్ అండ్ వర్క్. సో ఇది టైమ్ అండ్ వర్క్ నుంచి అడిగాడు. టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూశారు కదా. ఈ టాపిక్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతూ ఉంది. సో ఇది కూడా అంతే ఉంటుంది. చూడు, ఇది వచ్చేసి క్యాలెండర్స్, ఇది క్యాలెండర్ క్వశ్చన్స్ అమ్మా. ఈ క్యాలెండర్ నుంచి అడిగాడు. ఇది వచ్చేసి మీకు ప్రాఫిట్ అండ్ లాస్ ఏమి ఉంటుంది. ఇది కూడా ప్రాఫిట్ అండ్ లాసే. సో ఇది చూడండి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్, ఇది కూడా ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి అడిగాడు. చూడండి ఇక్కడ, ఇది వచ్చేసి మీకు మెన్సురేషన్ నుంచి అడిగాడు. మెన్సురేషన్ నుంచి అడిగాడు. ఈ టాపిక్ వచ్చేసి ఇది కూడా మెన్సురేషనే, ఇది కూడా మెన్సురేషన్ టాపిక్ గురించి అడిగాడు. ఇది వచ్చేసి క్యాలెండర్, మెన్సురేషన్ కూడా కవర్ చేశాడు. అంటే మెన్సురేషన్ టాపిక్స్ కూడా మీరు రావాలి. ఇక్కడ చూడు, పైప్స్ అండ్ క్రిస్టన్స్. ఓకే, ఇది కూడా మెన్సురేషన్, పైప్స్ అండ్ క్రిస్టన్స్. ఓకే, ఇది కూడా అంతే, పైప్ అండ్ సిస్టమ్స్. ఓకే, ఇది వచ్చేసి ట్రైన్స్ మీద అడిగాడు. ఇది ట్రైన్స్ మీద అడిగాడు క్వశ్చన్స్. ఇది వచ్చేసి చూడండి స్పీడ్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ కూడా అడిగాడు. బోట్స్ అండ్ స్ట్రీమ్స్ కూడా అడిగాడు. ఈ విధంగా మీకు క్వశ్చన్స్ అడగడం జరిగింది. అన్ని టాపిక్స్ కవర్ చేశారు. సో అన్ని టాపిక్స్ మీద కంపల్సరీగా మీకు క్వశ్చన్స్ అనేది రావాలి. అంటే ఈ టాపిక్స్ అన్ని రావాలి, అప్పుడు కలిగితే మీకు చూడండి, ఇది మిక్చర్స్, ఎలిగేషన్ మిక్చర్స్ కూడా అడిగాడు. సో ఈ విధంగా బోట్స్ అండ్ స్ట్రీమ్స్, బట్ ఈ టాపిక్స్ అన్ని అడిగాడు. మీకు డిఐ తప్ప మిగతా అన్ని అడిగాడు. చూడండి, ఎల్సిఎం హెచ్సిఎఫ్ కూడా అడిగాడు. నెంబర్ సిస్టమ్ అడిగాడు. నెంబర్ సిస్టమ్ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది వచ్చేసి రీజనింగ్. సో వెన్ డయాగ్రామ్స్, ఇది వెన్ డయాగ్రామ్స్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరిగింది. చూడండి ఇక్కడ, ఇది వచ్చేసి సిట్టింగ్ అరేంజ్మెంట్. ఓకే, ఇది సిట్టింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్ వస్తేనే ఇవి చేయగలుగుతారు. ఇది వచ్చేసి మీకు ఇది డైరెక్షన్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఓకే, ఇది సిట్టింగ్ అరేంజ్మెంట్. ఓకే, ఇది కూడా మీకు వచ్చేసి ఇది కూడా పజిల్ టెస్ట్, సిట్టింగ్ అరేంజ్మెంట్ పజిల్ టెస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. సో ఈ విధంగా మీకు క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇది వచ్చేసి స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్. ఇది వచ్చేసి స్టేట్మెంట్ అజంప్షన్. ఓకే, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్. ఈ టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇవి ఎలా చేయాలి చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, అది ఎలా చేయాలి అనేది క్లాస్ రూమ్లో కోచింగ్ వింటేనే, సార్ చెప్పే విధానం తెలిస్తేనే ఆ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఎలా చేయాలో అర్థమవుతుంది. డైరెక్ట్గా ఏమీ తెలియకుండా బ్లైండ్గా అప్లై చేసి వెళ్ళిపోయారు అనుకోండి, ఈ క్వశ్చన్ ఎలా చేయాలో తెలియదు, ఏదో ఒకటి ఆన్సర్ పెట్టేసి వస్తారు, అదే కరెక్ట్ అనుకుంటారు. బయటకు వచ్చిన తర్వాత కరెక్ట్ ఆన్సర్ వేరే ఉంటుంది, మీకు మార్క్స్ తగ్గిపోతాయి. ఈ విధంగా ఉంటుంది. సో మీకు మినిమం నాలెడ్జ్ అనేది లేకపోతే ఈ క్వశ్చన్స్ అనేది చేయలేరమ్మా. అనవసరం టైం వేస్ట్ అయిపోతుంది. 14,000 వేకెన్సీస్ అంటే చాలా ఎక్కువ వేకెన్సీస్. అస్సలు మిస్ అవ్వద్దు, ఈసారి జాబ్ కొట్టాలి కంపల్సరీగా. సో ఇటువంటి మోర్ ఎగ్జామ్స్ మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో ప్రతిరోజు పెట్టబడతాయి. సో డైలీ వస్తూ క్లాసెస్కి వస్తూ ఎగ్జామ్స్ రాయండి, 100% జాబ్ కొట్టుకుని వెళ్ళిపోతారు.
చూడండి అమ్మా, ఇది ఈ విధంగా ఉంది స్టేట్మెంట్ అజంప్షన్. చెప్పాను కదా స్టేట్మెంట్ అజంప్షన్స్. సో ఇటువంటి క్వశ్చన్సే మీకు మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో మీకు ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది. ఇటువంటి క్వశ్చన్స్ రాస్తూ ఉండి క్లాసెస్ కూడా రాస్తూ ఉంటే మీకు ఎందుకు రాదు, రేపు ఎగ్జామ్ వాళ్ళు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. 100% మీరు క్లాసెస్లో కంపల్సరీగా పెట్టేస్తారు. అనవసరంగా ఏదో కొన్ని మార్క్స్ వస్తాయి ఎవరికైనా. చూడండి 200 మార్క్స్ ఎవరికి రావు. ఓకే, ఇంటర్మీడియట్ 10th క్లాస్లో దాకా మీకు అట్లా రావు. ఏదైనా చూడండి గ్రూప్స్లో కూడా 600కి 430 440 హైయెస్ట్ మార్క్స్ వస్తాయి, జాబ్ వచ్చింది, ఫస్ట్ ర్యాంక్ అది. కానిస్టేబుల్ కూడా మీకు 200 మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ 130 140 హైయెస్ట్ ఉంటాయి, లేదా 150 160, అదే ఒకటి ఇద్దరికే ఉంటాయి, మిగతా వాళ్ళ చాలా తక్కువగా ఉంటాయి. అదే కానిస్టేబుల్ కూడా అది ఎస్ఐకి కూడా 270 లేదా 300 బిలోనే ఉంటాయి, ఎక్కువ ఉండవు 400కి. సో ఎవరికైనా 100% ఎవరికి రాదమ్మా. సివిల్స్ ఎగ్జామ్ రాయండి, ఏ ఎగ్జామ్ రాయండి, ఎవరికి బై రావు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. నీకు వచ్చిన సబ్జెక్ట్ మంచిగా రాయండి. నీకు రాని సబ్జెక్ట్ ఉంటాయి. ఇప్పుడు 10 సబ్జెక్టులలో ఒక సబ్జెక్ట్ నీకు ఇంట్రెస్ట్ లేకపోతే బాగా చదివినా కానీ కొంచెం ఎక్కకపోవచ్చు. అటువంటి దాంట్లో కొన్ని మార్క్స్ క్వశ్చన్స్ అనేది తక్కువగా వస్తాయి మార్క్స్. మీకు హిస్టరీ బాగా ఇంట్రెస్ట్ అనుకోండి, హిస్టరీలో 10 నుంచి 15 క్వశ్చన్లు అడుగుతారు, అవి చేయండి. రీజనింగ్ బాగా చేస్తారు అనుకోండి, రీజనింగ్ బాగా చేయండి. అథమెటిక్ రాదనుకోండి, కొన్ని టాపిక్స్ చదవండి, వాటి మీద గ్రిప్ తెచ్చుకొని మిగతా క్వశ్చన్స్ ఏది పెట్టినా కానీ మనకు మార్క్స్ వస్తూ ఉంటాయి. దీంట్లో మైనస్ మార్కులు లేవు కాబట్టి ఆ విధంగా స్కోర్ అనేది రావడం జరుగుతుంది. మైనస్ మార్కులు ఉన్న ప్రాబ్లం లేదు, సబ్జెక్ట్ వచ్చినోడికి కరెక్ట్ పెట్టి వచ్చినోడికి అప్పుడు ఇంకా కట్ ఆఫ్ మార్క్స్ తగ్గుతుంది. మైనస్ మార్కులు ఉన్నప్పుడు 150 ఉండకపోవచ్చు, కట్ ఆఫ్ 100 ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది. కాబట్టి సబ్జెక్ట్ వచ్చినోడికి ఏది లాస్ ఉండదు, ఏదైనా ప్లస్ అవుతుంది. అంతేగాని మైనస్ మార్కులు ఉన్నాయి కానీ భయపడాల్సిన అవసరం లేదు, మైనస్ మార్కులు లేకపోయినా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సబ్జెక్ట్ వచ్చినోడికి ఏ క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అనేది తెలిసిపోతుంది. ఆన్సర్ పెట్టలేదు అంటే మైనస్ మార్కులు ఉంటే ఆన్సర్ పెట్టవు. మనం ఆన్సర్ పెట్టి తెలిసినప్పుడు ఆన్సర్ పెట్టేసి వస్తాము, 100% జాబ్ వస్తుంది. చూడండి అమ్మా, ఇది వచ్చేసి డిసిషన్ మేకింగ్. ఓకే, ఇది డిసిషన్ మేకింగ్ నుంచి ఎస్ఐలో అడుగుతాడు, కానిస్టేబుల్ అడుగుతాడు. ఎస్ఐలో డిసిషన్ మేకింగ్ నుంచి కూడా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఈ మ్యాటర్ మొత్తం జరిగి మీకు దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తాడు, దానికి సంబంధించిన క్వశ్చన్స్ మీరు చేయగలగాలి. సో ఈ మ్యాటర్ అంతా ఏంటి అనేది మీకు ఎక్కడ తెలుస్తుంది, రేపు సార్ చెప్పి కొంచెం ట్రిక్స్ ఉంటాయి, ఆ ట్రిక్స్ చూసుకొని మీరు మొత్తం ఫాలో అవ్వచ్చు. సో ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి అదే. ఓకే, సిట్టింగ్ అరేంజ్మెంట్, పజిల్ టెస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, లేదంటే ర్యాంకింగ్ టెస్ట్ లాంటి క్వశ్చన్స్ అన్నమాట. ఇవన్నీ సో 100% మీకు ఈజీగా ఉంటుంది. రీజనింగ్ కంపల్సరీగా అందరికీ ఈజీగా ఉంటుంది. అథమెటిక్కి కొంచెం నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. అవి కూడా కొన్ని టాపిక్స్ చేసినట్లయితే 100% జాబ్ కొట్టుకోవచ్చు. చూడండి అమ్మ, ఇక్కడ ఇవి కూడా అంతే. స్టేట్మెంట్స్ ఇచ్చు, ప్రవచనాలు ఇచ్చు, ఇదే స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్ ఇటువంటి సంబంధించి క్వశ్చన్ ఇస్తాడు. ఆ క్వశ్చన్ సంబంధించింది ఏ విధంగా ఏది ప్రభావం చూపుతుంది, ఏది ప్రభావం చూపట్లేదు అనేది దీంట్లో క్వశ్చన్స్ అనమాట. 100% ఈజీగా అర్థమవుతుంది మీకు. ఇది వచ్చేసి కోడింగ్ డీకోడింగ్, చాలా ఈజీ టాపిక్. ఎక్కువ మార్క్స్ కూడా కోడింగ్ డీకోడింగ్ నుంచి వస్తాయి. ఎనర్జీ క్లాసిఫికేషన్, ఓకే, మీకు మ్యాథమెటికల్ ఆపరేషన్స్, కోడింగ్ డీకోడింగ్, నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి, అందులో నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఈజీగా చేయగలుగుతారు రీజనింగ్ అయితే ఎవరైనా కానీ. దీంట్లో మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ అవసరం లేదు, రీజనింగ్ ఎవరికైనా ఒకటే లెవెల్ ఉంటుందో అర్థమవుతుంది. ఇది కూడా కోడింగ్ డీకోడింగే. ఓకే, ఇది వచ్చేసి మీకు ఇది వచ్చేసి బ్లడ్ రిలేషన్ ఉంది, బ్లడ్ రిలేషన్. ఇది కూడా వచ్చేసి బ్లడ్ రిలేషనే. ఇది మ్యాథమెటికల్ ఆపరేషన్. ఇది కూడా కోడింగ్ డీకోడింగ్. సో ఇది కూడా కోడింగ్ డీకోడింగ్. సో ఇది వచ్చేసి ఇది కూడా అంతే అమ్మా, కోడింగ్ ఎనర్జీ క్లాసిఫికేషన్, ఆడ్ మ్యాన్ అవుట్, ఇటువంటి సంబంధించిన క్వశ్చన్స్. సో ఇవన్నీ చాలా ఈజీగా ఉంటాయి, చాలా ఈజీగా చేయగలుగుతారు ఈ క్వశ్చన్స్. సో ఈ టాపిక్స్ ఏంటంటే మీకు ఏ విధంగా ఏ లాజిక్ ఎలా ఫాలో అవ్వాలనేది తెలుస్తూ ఉంటుంది. అంతేగాని జస్ట్ మీరు కోచింగ్ లేకపోతే ఏ లాజిక్ ఏంటో అట్లా దీన్ని ఎలా చేయాలో కూడా అర్థం కాదు. ఇంకా చిన్న ఈజీ క్వశ్చన్స్ కూడా మీకు స్కోరింగ్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఆ టెన్షన్లో మీరు ఎట్లా చేయాలనేది అర్థం కాదు కాబట్టి స్కోరింగ్ అనేది పోతుంది. ఇది నాన్ వెర్బల్, ఇది డైస్. ఓకే, ఈ విధంగా క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇది వచ్చేసి కోడింగ్ డీకోడింగ్ సంబంధించిన. ఇది వచ్చేసి మీకు వచ్చేసి మ్యాథ్స్ సంబంధించింది ఈ క్వశ్చన్స్ రెండు. ఇది వచ్చేసి నాన్ వెర్బల్ సంబంధించింది. ఇది కూడా అన్ని నాన్ వెర్బల్ అమ్మా. ఇది వచ్చేసి మీకు చూడండి ఇక్కడ కౌంటింగ్ ఫిగర్స్ ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా ఇచ్చిన దాన్ని ఎన్ని ఉంటాయి అనేది మీరు అదే క్లాస్లో అయితే లాజిక్గా చెప్తారు. ఆ లాజిక్ ఫాలో అయితే మీకు ఈజీగా క్వశ్చన్స్ అనేది ఆన్సర్ చేయగలుగుతారు. వీటన్నిటికి కూడా అంతే ఉంటుంది. ఇది వచ్చేసి మీకు కరెంట్ అఫైర్స్. ఓకే, మీకు జాగ్రఫీ నుంచి అడగడం జరిగింది.
సో కరెంట్ చాలా ఈజీగా అడిగాడు, స్టేట్మెంట్ అడగల, క్వశ్చన్ ఆన్సర్ అడిగాడు. దీన్ని బట్టి చూస్తే మనకి ఎగ్జామ్ పేపర్ చాలా హార్డ్గా ఉంది, చాలా ఈజీగా క్వశ్చన్స్ అడుగుతాయి. ఇటువంటి క్వశ్చన్స్, ఈజీ క్వశ్చన్స్ కూడా మనం చాలా తక్కువగా ఇస్తాము మన ఎగ్జామ్లో. సో ఇది చాలా ఈజీగా ఉంది, ఇటువంటి ఎగ్జామ్స్ ఈజీగా రాసుకోవచ్చు మన ఎగ్జామ్స్ ఫాలో అయితే మాత్రం. సో ఇది నైరుతి రూపం ముందుగా ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తాయి, ఇది చాలా డెడ్ ఈజీ క్వశ్చన్స్ అనమాట. ఎంత ఈజీ క్వశ్చన్స్ వస్తున్నాయంటే మన ఎగ్జామ్స్ రాస్తే 100% మీకు రేపు ఈజీగా అవుతాయి. ఓకే, కరెంట్ అఫైర్స్. ఓకే, ఇది వచ్చేసి ఇది కూడా కరెంట్ అఫైర్స్. ఇవన్నీ కరెంట్ అఫైర్స్ సంబంధించినవి అమ్మా. కరెంట్ అఫైర్స్ కూడా క్వశ్చన్స్ ఒక 10-15 క్వశ్చన్స్ అడుగుతాడు కంపల్సరీగా, ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి. సో ఇలా ఓకే, మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా అడుగుతాడు. ఓకే, సో ఇది కూడా ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇటు కూడా మీకు తెలిసి ఉండాలి. దీనికి సంబంధించింది ఈ జాబితాన్ని ఓకే చూడండి అని చెప్పాడు. రాజ్యము పాలకుడు, దీని రాజ్యం ఏంటి, దీని పాలకుడు ఎవరు, ఇది తెలిసి ఉండాలి. అలా తెలిసి లేకపోతే మీరు ఏం చేస్తారు? ఓకే, నాసా పూర్తి పేరు ఏంటి? ఇటువంటి ఈజీ క్వశ్చన్స్ అండమా, ఈజీ అడిగాడు, పెద్ద హార్డ్గా లేదు. సో ఇటువంటి అడుగుతారని కాదు, నెక్స్ట్ చాలా హార్డ్ కూడా అడగవచ్చు. అందుకని మీరు నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాస్తే, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేస్తేనే ఏ క్వశ్చన్ వచ్చినా ఇది ఎట్లయినా ఈజీగా పెట్టగలుగుతారు. 100% ఎవరు చేయలేరు. 200 మార్క్స్ 200 మార్క్స్ ఎవరు చేయలేరు. మనం ఎగ్జామ్లో టార్గెట్ 120, 130 అలా వచ్చి జాబ్ కొట్టాలా, అదే మనకి టార్గెట్ అంతే. చూడక్కడ జైన మతం గురించి అడిగాడు. ఓకే, మౌర్యుల గురించి అడిగాడు, హిస్టరీ అనమాట. సో ఇవన్నీ చదవాలి, ఇవన్నీ తెలియాలి అంటే సబ్జెక్ట్ రావాలి. ఏం రాకుండా నువ్వు ఏం పెట్టేది వస్తావు, చదువుతావు, ఏదో ఆన్సర్ పెట్టేది వస్తావు. అలా ఆన్సర్ పెట్టేసి రాకుండా 100% జాబ్ రావాలంటే మీకు ఈ సబ్జెక్ట్ గురించి తెలిసి ఉండాలా. ఫ్యాకల్టీతో మీ క్లాసెస్ అనేది కంపల్సరీ వినాలి. ఓకే, ఇదంతా హిస్టరీ అమ్మా, ఇదంతా హిస్టరీకి సంబంధించింది. చూడండి ఇక్కడ స్టేట్మెంట్ కూడా అడిగాడు, స్టేట్ లా కూడా అడుగుతూ ఉంటాడు క్వశ్చన్స్, అవన్నీ కూడా మనం చేయగలుగుతాడు. చూడండి ఇక్కడ ఇది కూడా హిస్టరీకి సంబంధించిందే. సో హిస్టరీ ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అర్థమవుతుంది కదా మీకు? ఇది కూడా హిస్టరీనే, శివాజీకి సంబంధించింది. ఓకే, బాబర్కి సంబంధించింది. ఓకే, ఇది భక్తి ఉద్యమాల గురించి టోటల్గా అడుగుతున్నాడు. రాజా రామ్మోహన్ రాయ్ గురించి, మోడర్న్ హిస్టరీ, ఏన్షియంట్, మేడివేలు మొత్తం చదవాలి. ముస్లిం లీగ్ చూడండి ఇక్కడ హిస్టరీకి సంబంధించింది, ఇదంతా హిస్టరీకి సంబంధించింది. సిపాయి తిరుగుబాటు 1957 సిపాయి తిరుగుబాటు. ఒక పని చేయండి, క్వశ్చన్ ఉంది, ఈ క్వశ్చన్కి డైరెక్ట్గా ఆన్సర్ ఏం పెట్టగలుగుతారు మీరు వితౌట్ సబ్జెక్ట్? సో సబ్జెక్ట్ ఉంటేనే అంతా చదివి ఏది ప్లస్ ఏది మైనస్, ఏది తప్పు ఏది ఒప్పు చేయగలుగుతారు మీరు. ఇది వచ్చేసి మీకు జాగ్రఫీ నుంచి క్వశ్చన్స్ అడగడం జరిగింది. జాగ్రఫీ చాలా ఈజీగా అడిగడమా, పెద్ద కష్టంగా ఏం లేవు. ఇటువంటి క్వశ్చన్స్ కూడా మన దగ్గర పెద్ద డెప్త్గానే క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో చాలా ఈజీగా అడుగుతారు. సో ప్రాబ్లం ఏం లేదు, కానీ మనం డెప్త్గా నేర్చుకుంటే ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ మనం పెట్టగలుగుతాం. చూడండి ఇక్కడ ఆయన రేఖ ఋతుపవన అడవులు సామాన్యంగా డాష్లో కలవు, ఆగ్రాల్చు అడవులు. సో ఇలా క్వశ్చన్స్ మనకి తెలిసి ఉండాలి. ఆయన రేఖ ఋతుపవన అడవులు సామాన్యంగా దేనికి సంబంధించినవి, ఇది నీకు తెలుసా? ఓకే, తెలిస్తే ఓకే, సబ్జెక్ట్ అన్ని తెలిసిన వాళ్ళైతే ఓకే. దీన్ని తెలియకుండా మనం ఏం కోచింగ్ లేకుండా, ఏ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా డైరెక్ట్గా రేపు అప్లై చేసి ఎగ్జామ్ రాస్తే మనం ఏం పెట్టగలుగుతాం? ఇదో అర్థం కాదు. ఓకే, మనం చదివినా కానీ అన్నిటికీ 100% మనం చేయలేము, కొన్నిటికి చేయగలుగుతాం. మనం చదివి కంపల్సరిగా దీంట్లో క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాస్తేనే ఇట్లా మంచిగా చేయగలుగుతారు, అది గుర్తుపెట్టుకున్నామ్మా. సో ఈ విధంగా ఇదంతా జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్స్. ఇది వచ్చేసి మీకు పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్. రాజ్యాంగంలో ఏ భాగం సవరణల గురించి సమాచారం ఉంటుంది? సమాన న్యాయం మరియు ఉచిత న్యాయ సలహాలు అనునవి ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించింది? సో సమాన న్యాయం, ఉచిత న్యాయ సహాయం అనేది దేనికి సంబంధించింది? ప్రాథమిక హక్కుల, పౌరసత్వ, ప్రాథమిక విధుల, ఆర్థిక సూత్రాల. నీకు సబ్జెక్ట్ వస్తేనే కదా ఇదో తెలిసేది. తెలియకుండా రేపు ఏపేంటి వస్తాం. అందుకనే మీరు ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేయండి. మీరు ఎటువంటి మీకు ఆలోచన లేకుండా కంపల్సరీగా నోటిఫికేషన్ 100% వస్తుంది. ఇంకా నువ్వు కోచింగ్ తీసుకోకుండా సబ్జెక్ట్ నాలెడ్జ్ లేనివాడు అయితే ఒక 4 నెలలు లేట్ అయితే బాగుండు అనుకోవాలి. ఎవరైతే కంప్లీట్ అయిపోయి రోజు ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకి ఈ రోజు నోటిఫికేషన్ వస్తే బాగుండు అనిపిస్తుంది. సో నేను చెప్పేది ఎవరికైతే సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదో వాళ్ళకి కంపల్సరీ జాబ్ కొట్టాము అనుకున్న వాళ్ళకే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అమ్మా. బీటెక్ వాళ్ళు కూడా చూడండి, బీటెక్ వాళ్ళు మీరు సాఫ్ట్వేర్కి పోయి ఆ జాబ్ ఉంటుందో అనవసరంగా మీకు టైం వేస్ట్ చేసుకోకుండా కంపల్సరీగా 100% జాబ్ కొట్టుకోవచ్చు. మీరు కూడా ఈజీగా ఉంటుంది మీకు, ఎందుకంటే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఈజీగా చేయగలరు. జాబ్ ఏదో ఒక కంపల్సరీగా వస్తుంది. హిస్టరీ మీద, థియరీ మీద కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోయినా మీరు వాటితో జాబ్ కొట్టుకునే ఛాన్సెస్ చాలా ఉంటాయి.
సో బీటెక్ వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో 100% జాబ్ కొట్టుకునే ఛాన్సెస్ ఉన్నదమ్మా. ఈసారి కంపల్సరీగా రాండి, జాబ్ కొట్టుకొని వెళ్ళండి. 100% గ్రౌండ్ ఉంటుంది మన దగ్గర. డైలీ ఎగ్జామ్స్, మంచి ఫ్యాకల్టీతో కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 100% జాబ్ కొట్టుకుని వెళ్తారు. మీ ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ కూడా ఇప్పుడే ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. నీకు అవసరం అనుకుంటే నువ్వే ఇప్పుడే వచ్చి జాయిన్ అవ్వు. 100% జాబ్ కొట్టుకోపో. చెప్తున్నా కదా, జాబ్ కంపల్సరీగా వస్తుంది. జాబ్ రావటం రాలేదు అనేది కాదు. సో మనకు ఫాలో అవ్వాలి క్లాసెస్, డైలీ కూర్చొని చదువుకోవాలి, ఎగ్జామ్ రాయాలా. 6 months 1 year జాబ్ కొట్టుకుని వెళ్ళిపోతారు. జాబ్ ఎవరికి రాదు అంటే సెకండ్ క్లాస్ రూమ్లో చెప్పేటప్పుడు బయటికి పోతా, కింద టీ తాగొద్దాము, ఓకే బయట ఫోన్ వస్తుంది, బయటికి పోయి వచ్చే గంటలు మళ్ళీ క్లాసెస్ వినకుండా బయటగా మాట్లాడుకుంటూ, ఓకే మధ్యలో అటు ఇటు తిరిగేవాడు, ఓ ఫ్రెండ్ పిలిచేయడానికి కిందకి వెళ్ళి క్లాస్ మధ్యలో, అటువంటి వాడికి జాబ్ రాదు. ఎవరి కోసం జాబు? క్లాసెస్ పెద్దగా అయినాయి. ఫర్ సపోజ్ నీకు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్, నాన్ మ్యాథ్స్ క్లాసెస్ రావాలి, చెప్పే విధానం ఎలా చెప్తున్నా తెలియాలి. 1-2 సార్లు అర్థం చేసుకుంటే అదే ఈజీ అయిపోతుంది. ఓకే, ఒక మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాడికి హిస్టరీ అర్థం కాకపోవచ్చు, కానీ కూర్చొని వినాలి. సార్ చెప్పేటప్పుడు స్టోరీ లాగా చెప్తూ ఉంటాడు, వినాలి. రేపు ఎగ్జామ్లో నీకు ఈజీగా చేయగలుగుతూ, రేపు చదివేటప్పుడు ఆహో ఇదే పరిస్థితి అని చెప్పేసి అర్థమవుతుంది. అంతేగాని నాకు ఇంట్రెస్ట్ లేదు కదా క్లాసెస్, నేను బయటికి వెళ్ళిపోతా, నాకు అర్థం కావట్లేదు, అసలు అర్థం కావు. ఎందుకంటే అందరికీ ఏమీ అర్థం కావు. ఎందుకంటే 10 సబ్జెక్టులు ఉంటే 10 రకాలుగా ఉంటాయి. మీకు ఒక సబ్జెక్ట్ అర్థం కాకపోవచ్చు, అర్థం కాకపోయినా కూర్చొని వినాలి. ఓకే, ఆ విధంగా ఉంటాయి. అంతేగాని అందరు సార్లు బాగానే చెప్తారు, కానీ సబ్జెక్ట్ ఉన్న ఫ్యాకల్టీనే ఇక్కడ మీకు క్లాస్ రూమ్ కోచింగ్ ఉంటుంది. క్లాస్ రూమ్ బాగలేదు అన్న ఫ్యాకల్టీని మనం తీసుకోవడం జరగదు. ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ అమీర్పేటలో ఉంది. ఎవరు బాగా చెప్తారు, ఎవరు బాగా చెప్పట్లేదు, ఏ ఫ్యాకల్టీ తీసుకుంటే మంచిగా ఉంటుంది అనేది మనకి తెలియకుండా ఉంటుందా? కొన్ని ఇన్స్టిట్యూట్లు ఉంటాయి. ఇప్పుడు మీకు ఏం చేస్తారా అంటే, ఇప్పుడే నోటిఫికేషన్ పడుతుంది కదా, ఈ 4 నెలలు 5 నెలలకి కొన్ని కోచింగ్లు అనేది ఇప్పుడే మరి స్టార్ట్ అవుతూ ఉంటాయి. అటువంటి కోచింగ్ సెంటర్లో పోయి మీరు టైం వేస్ట్ చేసుకోకండి. మీరు కంటిన్యూషన్గా ఏ కోచింగ్ సెంటర్ మీరు హైదరాబాద్లో ఉంది, ఎక్కడైనా మీరు రన్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర అయితే జాయిన్ అవ్వండి. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూగా మీకు ఫ్యాషన్ అనమాట, వాళ్ళకి మీకు జాబ్ని కొట్టేయాలి, మంచి క్లాసెస్ చెప్పేయాలని ఒక ఫ్యాషన్ ఉంటుంది. అటువంటి కోచింగ్ సెంటర్లకి జాయిన్ అవ్వండి. మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో 365 days క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. పోలీస్ లేదా గ్రూప్స్ లేదా ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఇటువంటి క్లాసెస్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ఒక్కరోజు కూడా మీకు హాలిడే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూట్ ఓన్లీ ఇప్పుడు పోలీస్ జాబ్స్కి కొంతమంది పెడుతూ ఉంటారు. అనవసరం అటువంటివి పోయి డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఏదో అడావుడికి 2 నెలలు 3 నెలలు చెప్పిస్తారు, ఏదో వాళ్ళు పైసలు తీసుకుంటారు, మీ టైం వేస్ట్ అయిపోతుంది, ఎగ్జామ్స్ చక్కగా పెట్టరు, ఆ విధంగా ఉంటుంది. ఎవరైతే ఎప్పటి నుంచి మీకు క్లాసెస్ జరుగుతున్నాయి, ఎప్పటి నుంచి మీకు ఇన్స్టిట్యూట్ ఉన్నది అవన్నీ తెలుసుకొని జాయిన్ అవ్వండి. ఆ విధంగా జాయిన్ అయితేనే 100% సక్సెస్ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది కరోనా టైం నుంచి ఇప్పుడు వరకు కొంతమంది ఇది ఇన్స్టిట్యూట్స్ ఆఫ్లైన్ నడుపుతున్నారంటే వాళ్ళు మీ మీద మీకు మీకు మంచిగా ఇద్దామని చెప్పేసి మీకు క్లాసెస్ చెప్తున్నారని అర్థం. అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఆఫ్లైన్లో మీకు ఏమవుతుందంటే, ఇక్కడ లక్షలు మీకు ఇక్కడ రెంట్లు కట్టాలి. ఓకే, రెంట్లు కట్టుకుంటూ కూడా మీకు కోచింగ్ సెంటర్లో చెప్తున్నారంటే, కోచింగ్ సెంటర్ కంటిన్యూ చేస్తున్నారంటే అర్థం ఏంటంటే మీకు ఏదో ఒకటి అందియాలని చెప్పేసి. అదే ఆన్లైన్ అయితే వాడు ఏదో ఒక రూమ్, చిన్న రూమ్లో మీకు 5,000 10,000 రూమ్లో మీ క్లాసులు చెప్తారు. అదే క్లాసెస్ రికార్డ్ చేసి పెట్టుకుంటాడు, 500కి 1000 రూపాయలకి అమ్ముతాడు. అది ఆఫర్ అంటాడు, ఇది ఆఫర్ అంటాడు, అనవసరంగా టైం వేస్ట్. వాడికి అవసరం లేదు. వాడు ఒకసారి పెట్టుకుంటాడు, 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఖర్చు చేసుకుంటాడు, ఏదో ఎంతో కొంత ఖర్చు చేసుకుంటాడు, ఫ్యాకల్టీకి ఇచ్చుకుంటాడు, రికార్డెడ్ ఎప్పటికీ అవి ఉంటాయి. రేపు నోటిఫికేషన్ ఎస్ఐ పడంలోనే ఎస్ఐ స్పెషల్గా మీకు కోచింగ్ అని చెప్పేసి ఆ క్లాసులో వదులుతూ ఉంటారు. అటువంటి క్లాసెస్ మీరు చూడండి, చెప్పినవి వస్తూ ఉంటాయి. సో ఆ విధంగా ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఏంటంటే డబ్బులే ఉంటుంది. ఏంటంటే వాళ్ళకి అవసరం ఒకసారి రికార్డ్ చేసుకుని పెట్టుకుంటే మీకు ఎప్పుడైనా అమ్మేయచ్చు. కానీ ఆఫ్లైన్ అట్లా కాదు. మీరు 10 మంది వచ్చినా 15 మంది వచ్చినా, ఒకళ్ళు వచ్చినా 2 వచ్చినా క్లాసెస్ చెప్పుకుంటూ, అయ్యే రెంట్లు కట్టుకుంటూ, అదే ఫ్యాకల్టీస్కి శాలరీ ఇచ్చుకుంటూ మీకోసం అనేది ఆఫ్లైన్ కోచింగ్ అనేది కంటిన్యూగా చేస్తున్నారంటే అది మీకోసం గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా ఉంటుంది. ఆన్లైన్ కోచింగ్ మేము కూడా ఇస్తాం, కానీ ఆన్లైన్ కోచింగ్ మీకు 100% పర్ఫెక్ట్ కాదు. ఎందుకంటే మాకు స్పెషల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో చూస్తూ ఉంటాం మేము. అదంతా ఎందుకు, నేను కూడా నాకు వేరే క్లాసెస్ కావాల్సి వేరే క్లాసెస్ తీసుకున్నాను. నేను కూడా వినలేదు క్లాసెస్ తీసుకున్నాను రోజు, నేను కూడా వినలేదు. నేను ఇది చెప్తున్నాను కదా, అందుకే చెప్తున్నాను ఆఫ్లైన్ అయితేనే బెటర్. ఆఫ్లైన్కి అయితేనే మీరు 100% వెళ్ళండి, కంపల్సరీగా జాబ్ కొట్టుకోవచ్చు, మంచి శ్రద్ధగా క్లాసెస్ వినొచ్చు. క్లాసెస్ కూడా మీకు పెద్ద ఫంక్షన్ హాళ్ళు, చక్కగా చైర్లు లేకుండా ఆ విధంగా ఉంటాయి. అటువంటి క్లాసెస్ వెళ్ళకండి అమ్మా, టైం వేస్ట్. మీకు అసలు ఎండాకాలం ఈ విధంగా ఉంటుంది. సో మీకు వెనకాల ఫంక్షన్ హాల్స్ లేదా డేరాల కింద ఒక రూమ్లో 500-1000 మందిని పెట్టేసి క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఇటువంటి క్లాసెస్ విని మీరు అనవసరంగా మీ జీవితాన్ని వేస్ట్ చేసుకోకండి. మినిమం 100 మంది అలా బ్యాచెస్ ఉన్నట్లయితే బాగుంటుంది. ఎందుకంటే
ఫ్యాకల్టీ చెప్పే విధానం కూడా చాలా అర్థమవుతుంది. ఎవరైతే వందల మంది ఒక రూమ్లో చెప్పే వాటికి వెళ్ళకండి, అనవసరంగా టైం వేస్ట్ అయిపోతుంది. మీ జీవితంలో ఈ నోటిఫికేషన్ ఈసారి పెద్ద నోటిఫికేషన్ అనేది రాబోతుంది. నెక్స్ట్ టైం అసలు నోటిఫికేషన్ ఇంత వేకెన్సీస్ రాయే ఛాన్సెసే లేదు. నెక్స్ట్ టైం నుంచి 5,000, 4,000, 5,000 అదే విధంగా వస్తాయి. ఈ పెద్ద నోటిఫికేషన్ ఈసారి వస్తుంది కాబట్టి 100% జాబ్ కొట్టుకుని వెళ్ళాలి. అదే రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. సో ఇటువంటి ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది. అలాగే క్లాసెస్ మంచిగా చెప్పించడం జరుగుతుంది. నువ్వు వచ్చిన తర్వాత క్లాసెస్ శ్రద్ధగా కొన్ని క్లాసెస్ అటు ఇటుగా నీకు అర్థం కావు. కొన్ని క్లాసెస్ ఎందుకంటే మన 5,000 కూడా ఒక తీరుగా ఉండవు. అదేవిధంగా నువ్వు చెప్పే సబ్జెక్టులు, ఒక్కో సబ్జెక్టులు నువ్వు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయితే మ్యాథ్స్కి సంబంధించి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి నాన్ మ్యాథ్స్ అంటే హిస్టరీ, పాలిటీ కొంచెం కొత్తగా అనిపించవచ్చు. ఏదన్నా కానీ రేపు ఎగ్జామ్లో అవే క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి నీకు అర్థం కాకపోయినా క్లాసెస్ వినాలా. రేపు ఎగ్జామ్ చదువుకునేటప్పుడు సార్ చెప్పేది గుర్తు వస్తూ ఉంటాయి. ఆ గుర్తు వచ్చింది నీకు రేపు ఎగ్జామ్లో ఉపయోగపడుతూ ఉంటాయి. ఆ విధంగా చేయండి అమ్మా, 100% జాబ్ వస్తుంది. ఈసారి కంపల్సరీగా ఎస్ఐ టార్గెట్ 300, అదే కానిస్టేబుల్ జాబ్ వచ్చేసి కంపల్సరీగా 120+. ఆ విధంగా పెట్టుకుని రండి, జాబ్ కొట్టుకుని వెళ్ళిపోండి. శ్రద్ధగా మనం చెప్పేది ఫాలో అవ్వండి. 100% జాబ్ అనేది ఈసారి కంపల్సరీగా మీకు వస్తుంది. న్యూ బ్యాచెస్ కోసం మన ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. అడ్మిషన్ కోసం ఇప్పుడే ట్రై చేయండి. నెక్స్ట్ ఇప్పుడే ఆడావుడిగా కాకుండా మంచిగా శ్రద్ధగా అయిపోతాయి. రేపు నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు 3 months 4 months టైం పెట్టాడు అనుకోండి, మినిమం 6 months క్లాసెస్ కంప్లీట్ అయ్యేది మీకు 3 monthsలో కంప్లీట్ చేయాలి. ఏ విధంగా కంప్లీట్ చేస్తాం? ఎక్కువ అవర్స్ తీసుకొని కంప్లీట్ చేస్తాం. మీకు ఎక్కుతుందో ఎక్కలేదని కూడా చూడదు. సో చాలా వేస్ట్ అయిపోతుందమ్మా. సో ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఆఫ్లైన్కే వెళ్ళండి, ఆన్లైన్కి వద్దు. ఎగ్జామ్స్ కూడా ఆఫ్లైన్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయండి. ఫర్ సపోజ్ ఆన్లైన్ ఎగ్జామ్ అనుకో, ఆన్లైన్లో మనం ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్లైన్, ఆన్లైన్ 2 రాయండి, 100% సక్సెస్ అవుతుంది. ఎవరైనా ఈ బుక్స్ చదవండి, ఆ బుక్స్ చదవండి, వితౌట్ నాలెడ్జ్తో ఏ బుక్స్ తీసుకోబాకండి. విత్ నాలెడ్జ్తోనే ఏ బుక్స్ అని చదువుకోండి. చాలామంది చాలా రకాలుగా చెప్తారు. నీకు సబ్జెక్ట్ ఫైనల్గా నీకు సబ్జెక్ట్ వస్తేనే రేపు నువ్వు ఆ జాబ్ పట్టగలుగుతావు, గుర్తుపెట్టుకో. ఫర్ సపోజ్ ఏ పాలిటీ ఉంది, పాలిటీ మీద అవగాహన రావాలా. ఫర్ సపోజ్ మ్యాథ్స్ ఉంది, మ్యాథ్స్ మీద ఈ టాపిక్ నుంచి ఇలానే చేయగలగాలి. ఈ విధంగా చేస్తేనే మనకు ఆన్సర్ వస్తుందని తెలియాలి మనకి. ఏ విధంగా చేసినా కానీ మనకి రాకపోతే మన మోస పద్ధతిలోనే, ఫర్ సపోజ్ మ్యాథ్స్ స్టూడెంట్ అనుకో, కోచింగ్ లేకుండా అయితే వాడు ఇష్టం వచ్చాడు చేస్తుంటారు, ఓల్డ్ మోడల్గా చేస్తుంటారు. అదే అథమెటిక్ ఫ్యాకల్టీ షార్ట్ కట్స్ లాజిక్ చెప్తూ ఉంటాడు. ఈజీగా 1-2 ప్రాక్టీస్ చేస్తే అదే షార్ట్ కట్ వస్తుంది. ఇంకో విషయం చెప్తున్నానమ్మా, ఇప్పుడు చెప్పే ఫ్యాకల్టీ అథమెటిక్ షార్ట్ కట్ లాజిక్స్ అంటారు చెప్తున్నారు చూడండి. ఆ ఫ్యాకల్టీకి ఏ విధంగా వస్తుంది ఆ షార్ట్ కట్ లాజిక్ అంటే వాళ్ళు నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్, నెంబర్ ఆఫ్ మోడల్స్ చేయగలిగారు. చూడంలోనే ఆ విధంగా చేయగలిగితేనే వస్తుంది, క్వశ్చన్ ఆన్సర్ వస్తుంది. తనకి ఆల్రెడీ మైండ్లో ఉండిపోద్ది ఆ షార్ట్ కట్ చెప్తున్నారు. అంతేగాని వాళ్ళు ఫస్ట్లో నేర్చుకునేటప్పుడు కూడా చాలా పెద్దగా లెంతీగానే మీకు క్లాస్, మీకు నోట్స్ అనేది చెప్పడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు నెంబర్ ఆఫ్ మోడల్స్ చేసి షార్ట్ కట్ చెప్తూ ఉంటారు. అదే షార్ట్ కట్ నువ్వు చేయలేవు కదా. ఆయన చెప్పే షార్ట్ కట్ నువ్వు 2 minutes చేస్తావా? చేయలేవు. అది ఎప్పుడు వస్తుంది నీకు? 2 minutesలో నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసి నెంబర్ ఆఫ్ మోడల్స్ చేస్తేనే ఆయన చెప్పే ఫ్యాకల్టీ చెప్పే షార్ట్ కట్స్ నీకు అర్థమవుతాయి. నువ్వు సొంతగా కూడా కొన్ని క్రియేట్ చేయొచ్చు. అంతేగాని ఆ షార్ట్ కట్ చెప్పే ఫ్యాకల్టీ అది తోపులేం కాదు. ఆయన కూడా కొన్ని నెంబర్ ఆఫ్ మోడల్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చెప్పి ఆ స్టేజ్కి వచ్చాడు. నువ్వు కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్ చేసుకుంటూ రోజు చదువుతూ ఉంటే నువ్వు కూడా ఆ స్టేజ్కి వెళ్ళిపోతావు అని గుర్తుపెట్టుకో. ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో